హాయ్ హలో నమస్తే అండి. నేను ఉషా. ఇంతకుముందు మా మధ్యప్రదేశ్ ట్రిప్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి పెట్టిన వీడియోస్ చూసే ఉంటారు. ఆ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మహేశ్వర్ ఫోర్ట్కి ఇప్పుడు వచ్చాము. ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. నా ముందు వీడియోలు చూడని వాళ్ళు ఆ వీడియోలు తప్పకుండా చూడండి. హాయ్ హలో నమస్తే. మేమిప్పుడు మహేశ్వర్లో ఉన్నాము. దీనినే పూర్వం మహేష్మతి అని పిలిచేవారు. మేము పొద్దున్న ఓంకారేశ్వర్ చూసుకున్నాం కదా, అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు మహేశ్వర్ వచ్చాము. ఈ మహేశ్వర్ ప్రాముఖ్యత ఏంటంటే, చాలా మందికి రాణి అహల్యాబాయి హోల్కర్ గురించి తెలిసే ఉంటుంది. చాలా టెంపుల్స్ ని రీబిల్డ్ చేయించారు, చాలా ఘాట్స్ నిర్మించారు. చాలా గొప్ప ఆవిడ అనమాట. ఆవిడ ఇక్కడి నుంచి రాజ్యాన్ని పరిపాలించారనమాట. వెళ్ళి మనం అంతా లోపల ఫోర్ట్ చూద్దాం పదండి. ఇది మేము వచ్చిన ద్వారం కాకుండా ఇంకొక ద్వారం అనమాట. ఈ కోటకి 5 ద్వారాలు ఉన్నాయట. లోపలికి వచ్చాక ఇక్కడ స్మాల్ కెఫే ఉంది. ఇక్కడ టీ కాఫీ స్నాక్స్ దొరుకుతున్నాయి. తర్వాత మేము ఇక్కడ ఒక గైడ్ ని పెట్టుకున్నాము. ఇక్కడ గైడ్ 500 చార్జ్ చేస్తున్నారు. आप आ गए हैं माँ अहिल्याबाई के होलकर वाड़े में, जहाँ पर वो रहते थे, राज दरबार लगते थे, जहाँ से आपकी एंट्री चालू हो रही है. आ जाइए. ఇప్పుడు మనం వెళ్తున్నది రాణి అహల్యాబాయి రాజవాడ, అంటే ఆవిడ ఒకప్పుడు ఉండే ప్రదేశము, రాజదర్బారు అవన్నీ ఉండే ఎంట్రన్స్ అనమాట. ఇది ये है न्याय की देवी देवी अहिल्याबाई. जो भी न्याय करते थे शिव जी को साक्षी मानकर शिव जी को हाथ में रखकर न्याय करते थे. ఇప్పుడు మనము ఇంతగా మాట్లాడుకునే గ్రేట్ రాణి అహల్యాబాయి ఎవరో చెప్పుకుందాము. ఈ రాణి అహల్యాబాయి 1725 అంటే 300 సంవత్సరాల క్రితము మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ డిస్ట్రిక్ట్, దానినే ఇప్పుడు అహల్యానగర్ డిస్ట్రిక్ట్ కింద మార్చారు. అక్కడ చోండి అనే విలేజ్ లో ఆవిడ జన్మించారు. మరాఠా సామ్రాజ్యంలో బాజీరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్హార్ రావు హోల్కర్ అనే ఆయన మిలిటరీ కమాండర్ గా ఉండేవారు. ఆ తర్వాత అతను మాల్వా ప్రదేశం, అంటే ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇందోర్ చుట్టుపక్కల ప్రదేశాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ హోల్కర్ డైనెస్టీని స్టార్ట్ చేసి పరిపాలించారు. ఆయన పూనా వెళ్తూ దారిలో ఈ చోండి గ్రామంలో 7-8 ఏళ్ల బాలికగా ఉన్న ఈ అహల్యాబాయిని చూసి, అంత చిన్న వయసులో ఆమెకున్న భక్తిని సేవాభావాన్ని చూసి మురిసిపోయి, ఆమె తండ్రి గ్రామ పెద్ద అయినటువంటి మంకోజీ సింధే దగ్గరికి వెళ్లి తన 10 ఏళ్ల కుమారుడైన ఖండేరావు హోల్కర్ నిచ్చి వివాహం చేయమని కోరుతాడు. ఆ విధంగా 1733లో అహల్యాబాయి వివాహమయ్యి ఇందోర్లో ఉన్న హోల్కర్ డైనెస్టీలోకి అడుగు పెడుతుంది. ఆమెకి ఒక కుమారుడు కుమార్తె జన్మిస్తారు. కానీ 29 ఏళ్ల వయసులోనే తన భర్త అయిన ఖండేరావు హోల్కర్ ఒక యుద్ధంలో మరణించగా సతీసహగమనం చెయ్యాలని అనుకుంటుంది. కానీ మామగారైన మల్హార్ రావు హోల్కర్ అభ్యర్థన మేరకు ఆ ఆలోచన విరమించుకుంటుంది. అంతేకాక మామగారు ఆమెకు యుద్ధ రీతి రాజనీతిలో మెళుకువలు నేర్పించి ఆమెను ఒక యోధురాలుగా తీర్చిదిద్దుతాడు. తన కొడుకు మాలేరావు హోల్కర్ చిన్న వయసులోనే మరణించడం, తర్వాత మామగారు కూడా మరణించడంతో అప్పట్లో ఎంతో మంది స్త్రీ పరిపాలనకి వ్యతిరేకించినప్పటికీ అహల్యాబాయి రాణి అహల్యాబాయి హోల్కర్ గా రాజ్య పరిపాలనా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత రాజధానిని ఇందోర్ నుంచి ఈ మహేశ్వరికి తరలించి 1767 నుంచి 1795 వరకు 28 ఇయర్స్ అంటే 28 సంవత్సరాలు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ న్యాయ పరిపాలన చేసి ఎంతో అద్భుతంగా పరిపాలించిన వీర వనిత ఈ రాణి అహల్యాబాయి హోల్కర్. ఇక్కడ చెప్పులు విప్పి లోపలికి వెళ్ళాలి. ఇది రాణి అహల్యాబాయి పల్లకి అన్నమాట. ఈ పల్లకీలోనే ఆవిడ దేవుడి ఆలయానికి అది వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆవిడ ఎన్ని గొప్ప పనులు చేశారంటే, అప్పట్లో మొఘల్స్ సుల్తాన్లు లాంటి ముస్లిం ఇన్వెడర్స్ మన ఇండియాలోని ఎన్నో హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేసినప్పుడు కొన్ని వందల టెంపుల్స్ని ఆవిడ రీబిల్డ్ చేయించారు. ఇంచుమించు అన్ని జ్యోతిర్లింగాల్లోనూ ఎన్నో కట్టడాలను ఆవిడ పునరుద్ధరించారు. ఇక్కడ ఆవిడ కట్టించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల లిస్ట్ ఇచ్చారు. రిషికేశ్, గంగోత్రి, విష్ణుప్రయాగ్, కేదార్నాథ్, బద్రీనాథ్, వృందావన్, అయోధ్య, ప్రయాగ, వారణాసి, గయా, పుష్కర్, ఉజ్జయిన్, ఇందోర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, అమర్కంటక్, ద్వారకా, సోమనాథ్, నాసిక్, త్రయంబకేశ్వర్, ఎల్లోరా, పూణే, జెజూరి, చోండి, పండ్రపూర్, రాజాపూర్, గోకర్ణ, ఇలా ఎన్నో ఎన్నో వందల టెంపుల్స్, ఎన్నో చోట్ల ధర్మశాలలు, నది ఒడ్డున ఘాట్లు, ఇలా 1 కాదు 2 కాదు, కాశీ లాంటి పవిత్ర స్థలంలో మందిరాలే కాకుండా ఎన్నో ఘాట్లు ఆవిడ నిర్మించారు. మన శ్రీశైల మల్లికార్జున టెంపుల్ని కూడా ఆవిడ రెనోవేషన్ చేయించారని చెబుతారు. ఆల్ ఇండియాలో ఇక్కడ ఎన్ని ప్లేసుల్లో ఆవిడ కట్టించారో చూడండి. ఇది
ఆవిడ రాజదర్బార్ అనమాట. ఇదే ప్రదేశంలో కూర్చుని అందరినీ కలవడము, తీర్పు చెప్పడము ఆవిడ చేసేవారు. ఆ మహాశివుడిని తలుచుకుంటూ ఆవిడ ఎల్లప్పుడూ న్యాయమైన తీర్పును మాత్రమే చెప్పేవారట. ప్రజలు అందుకే ఆవిడని ఒక దేవతలా కొలిచేవారు. ఇప్పటికీ కొలుస్తూనే ఉంటారు. ఆవిడ కుమార్తె కూడా చెప్పినా వినకుండా తన భర్తతో సతీ సహగమనం చేయడం వల్ల ఆవిడ ఒంటరిగా మిగిలిపోయి ప్రజలనే తమ బిడ్డలుగా చూసుకుంటూ పరిపాలన చేశారు. ఇక్కడ చూసారా, ఇది వారి రాజముద్ర అనమాట. ఇందులో గుర్రము, నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ ఆవిడ ఫోటోతో పాటు మిగతా రాజవంశస్థుల ఫోటోలు కూడా ఉన్నాయి. ఆవిడ తదనంతరము మామగారి దత్తపుత్రుడిగా పిలుచుకునే తుక్కోజీరావు హోల్కర్ పరిపాలన చేయడం జరిగింది. ఆయన కాలంలో మహేశ్వర్ నుంచి మళ్ళీ క్యాపిటల్ని ఇందోర్ మార్చారట. ఆవిడ వితంతు వివాహాలను ప్రోత్సహించేవారు. మహిళలకు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా ఉండాలని ఆర్మీలో కూడా మహిళలను తీసుకునేవారు. ఆమె ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగి ఉండేవారు. తమ రాజ్య రక్షణ కోసం స్వయంగా తానే యుద్ధ రంగంలో దిగి పోరాడేవారు. ఆవిడ న్యాయమైన ధర్మబద్ధ పరిపాలన చేసిన పుణ్యమూర్తి కనుక ఆవిడ్ని పుణ్య శ్లోక్ రాణి అహల్యాబాయి హోల్కర్ అని పిలుస్తారు. ఆవిడ గొప్పతనం విన్నాక చేతులెత్తి ఆవిడకి నమస్కరించాలనిపించింది. ప్రతిరోజు ఆవిడ లేచిన వెంటనే నర్మదా నది దర్శనం చేసుకునేవారట. అందుకే ఎదురుగుండా ఇలాగ ద్వారాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి నర్మద చాలా బాగా కనబడుతోంది. అప్పట్లో ఈ ప్రదేశంలో వంటలు వండేవారట. ఆవిడ గొప్ప శివభక్తురాలని చెప్పాను కదా, అందుకే ఇప్పటికి కూడా ఈ పల్లకీలో ఆవిడ మూర్తిని పెట్టి ప్రతి సోమవారం నాడు శివాలయానికి తీసుకెళ్తారట. ఈ ఫోర్ట్లో కొంత భాగాన్ని హెరిటేజ్ లగ్జరీ హోటల్గా మార్చారు. ఇందులో 19 రూమ్స్ ఉన్నాయట. ఇది బుక్ చేసుకోవాలంటే ahilya4.comలోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు, లేదంటే booking.com అగోడాలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క రోజుకి 48,000 అంటే 48,000 ట్యాక్సులతో కలిపి రూమ్ స్టార్ట్ అవుతుంది. నేను చెక్ చేస్తే నాకు రూమ్ ఆప్షన్స్ ఇచ్చింది. ఇద్దరికి పర్ డే 48,000 నుంచి 80,000 వరకు, 80,000 వరకు నాకు రూమ్ చూపించింది. ఇంత ఎక్స్పెన్సివ్ కదా, ఈ ఫోర్ట్లో ఉండే ఫీలింగే వేరేమో. ఆవిడ ఎంత గొప్ప శివభక్తురాలంటే ఆ రోజుల్లో ఆవిడ ఎవ్రీడే అంటే ప్రతిరోజు 1,25,000 1,25,000 శివలింగాలని 108 మంది బ్రాహ్మలు కలిసి నర్మదా ఒడ్డున ఉన్న మట్టితో ఈ శివలింగాలను తయారు చేస్తే ఆవిడ ఎవ్రీడే వాటికి పూజ చేసి మళ్ళీ ఈ 1,25,000 శివలింగాలని తీసుకెళ్ళి నర్మదలో కలుపుతూ ఉండేవారట. ఈ ప్రక్రియ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా ఆవిడ దేశ ప్రజల క్షేమం కోసం చేసేవారు. ఇప్పటికి కూడా ఆవిడ లేకపోయినా 11,000 అంటే 11,000 శివలింగాలని ఇక్కడ 7 బ్రాహ్మలు ప్రతిరోజు నర్మదా మట్టితో చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ శివలింగాలను తీసుకెళ్లి నర్మదా నదిలో కలిపేస్తూ ఉంటారట. ఇక్కడ ఆ శివలింగాలకి ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి 10 వరకు పూజ జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఉంటే చూడొచ్చుట. లోపల పూజ జరిగే ప్రదేశం మనం కిటికీలోంచి చూడొచ్చు, కానీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌడ్ లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఆవిడ శివభక్తురాలే కాదు, ఆవిడ మందిరంలో బాలకృష్ణుడి కోసం ఒక బంగారు ఉయ్యాల కూడా ఆవిడ చేయించారు. ఒకసారి దొంగలు ఆ ఉయ్యాలని దొంగతనం చేసి పట్టుకెళ్లపోతుండడంతో వాళ్ళ కళ్ళు పోయాయని, దానితో వారు ఉయ్యాలను అక్కడ పడేసి వెళ్ళిపోయారని, ఉయ్యాల డ్యామేజ్ అవడంతో మళ్ళీ ఇప్పుడు తిరిగి తయారు చేయించారని చెప్తారు. అది కూడా లోపల ఉంది, మేము చూసాము. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ అహల్యాబాయి టైంలో చాలా చిన్న టెంపుల్గా ఉండేదిట. ఆవిడ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి శివుడు దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆవిడ తదనంతరము ఆవిడ గుర్తుగా ఆవిడ వారసులైన యశ్వంతరావు హోల్కర్ భార్య కృష్ణాబాయి హోల్కర్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ టెంపుల్ని కట్టించారట. ఇది కట్టడానికి 34 years టైం పట్టిందిట. దీనిని అహల్యేశ్వర టెంపుల్ అని అంటారు. టూ 2023లో నర్మదా వరదల వల్ల వాటర్ ఈ స్టెప్స్ వరకు వచ్చిందిట. బయట చెప్పులు విప్పి లోపలికి వచ్చాము. దీనినే దేవి అహల్యాబాయి ఛత్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ లోపల శివాలయమే కాకుండా ఇక్కడ రామ మందిరం కూడా ఉంది. ఇక్కడ దీపం స్తంభం చూసారా, మహారాష్ట్రలోని చాలా టెంపుల్స్ లో స్టాండర్డ్ గా ఇలాగే ఉంటాయి. వీళ్ళు కూడా మరాఠా వంశస్థులు కాబట్టి ఇక్కడ కూడా అలాగే కట్టించారు.
లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ పైన దశావతారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ స్తంభాల మీద ఉన్న ప్రింట్లు చూసారా? ఇవే ఇక్కడ తయారయ్యే మహేశ్వరి శారీస్ మీద ఇప్పటికి కూడా ఉంటాయి. ఈ ఫోర్ట్ అంతా కూడా రెడ్ శాండ్ స్టోన్ తో కట్టారు. లోపల శివలింగము, గణపతి, పార్వతి ఉన్నారు. అంతేకాకుండా అహల్యాబాయి హోల్కర్ విగ్రహం కూడా ఉంది. ఇదే ప్రదేశంలో అహల్యాబాయి హోల్కర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడే శివుడి పూజలు అవి చేసుకుంటూ ఉండేవారు. అందుకే ఇదే ప్రదేశంలో కృష్ణాబాయి హోల్కర్ ఆవిడ జ్ఞాపకార్థం ఇది కట్టించారు. అందుకే దీనిని అహల్యేశ్వర్ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్లో చాలా బ్యూటిఫుల్ ఇంట్రికేట్ కార్వింగ్స్ ఉన్నాయి. ఈ ఫోర్ట్ నర్మదా నది ఒడ్డునే ఉందని చెప్పాను కదా, వెళ్ళి చూద్దాము. ఇక్కడి నుంచి ఇదంతా నర్మదా నది వ్యూ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. చాలా మంది బోటింగ్ చేస్తున్నారు. ఇది ఫోర్ట్ లోపలే ఉన్న రేవా సొసైటీ. ఇక్కడ ఫేమస్ హ్యాండ్లూమ్ మహేశ్వరి శారీస్ తయారవుతాయి. మొట్టమొదట రాణి అహల్యాబాయి హోల్కర్ దూర ప్రదేశాల నుంచి చేనేత కార్మికులను రప్పించి వారి చేత ఇక్కడ ఉన్న ఆడవారికి, వితంతువులకి ఈ హ్యాండ్లూమ్ శారీస్ తయారు చేయడంలో ట్రైనింగ్ ఇప్పించి కొన్ని వందల మంది నిస్సహాయ మహిళలకు ఉపాధి కల్పించారు. అప్పట్లో వాళ్ళు నేసే 9 గజాల చీరనే ఆవిడ కట్టుకునేవారు. ఇప్పుడు ఉన్న ఈ రేవా సొసైటీ ఆవిడ వంశస్థులు 1978లో ఇది స్టార్ట్ చేశారు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ కూడా ఎక్కువ పర్సెంటేజ్ మహిళలే ఉంటారట. ఇక్కడ ప్రాఫిట్స్ ఉద్యోగుల సంక్షేమం కోసము, వాళ్ళ వసతుల కోసము వాడతారట. ఇదే కాక బయట కూడా ఎన్నో మహేశ్వరి శారీస్ నేసే చేనేత వస్త్రాలయాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఏ మహేశ్వరి శారీ मतलब बनने में कितना टाइम लगता है? एक साड़ी 3 दिन लगता है. उसमें सिल्क और कॉटन मिक्स रहता है. हाफ सिल्क हाफ कॉटन, सब पूरा हाथ से ही बनाते हैं. ये राजवाड़ा का ही ट्रस्ट का ही है. मतलब राजा रानी अहल्याबाई होलकर ने स्टार्ट किया. उनके वंश से है, बाद में हुआ ये, लेकिन उनके वंश ही चलाते हैं. अभी चलाते हैं बट स्टार्टिंग उन्होंने किया ना, महिलाओं के लिए एक्चुअली किया था. क्या बताते हैं इसके बारे में? बस ये कि उनकी जो कला है बुनकरों की जो वो चल रही जीवित है. हाँ, उनका बहुत लोगों का बहुत से लोगों को रोजगार मिल रहा है. रोजगार मिल रहा है. हाँ ठीक है, धन्यवाद. ఇక్కడ శారీస్ 4000 నుంచి స్టార్ట్ అయ్యి 16,000-17,000 వరకు ఉంటాయట. చేనేత కార్మికుల్ని సపోర్ట్ చేయడం కోసం నేను కూడా ఒక చీర తీసుకోవాలని ఈ 4000 పెట్టి ఒక శారీ తీసుకున్నాను. ఇది ఎంత ఫాస్ట్గా సెలెక్ట్ చేశానంటే వీడియో తీస్తూనే ఈ శారీ ఫైనల్ చేశాను. విప్పి కూడా చూడలేదు, మా దగ్గర అంత టైం కూడా లేదు. ఇప్పుడు ఇది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఇందాకటి ప్రదేశానికే వచ్చాము. రైట్ సైడ్ న దేవి అహల్యాబాయి చిత్రి చూసాం కదా, లెఫ్ట్ సైడ్ న విట్టోజీరావు చిత్రి అంటారట. అంటే చనిపోయిన వారి జ్ఞాపకార్థం కట్టేవే ఈ చిత్రీలు. రాణి అహల్యాబాయి తర్వాత పరిపాలించిన తుక్కోజీరావు కుమారుల్లో ఒకరే ఈ విట్టోజీరావు హోల్కర్ అన్నమాట. ఆయన జ్ఞాపకార్థమే ఈ చిత్రీ కట్టబడింది. ఈ ఛత్రి మీద కూడా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. ఈ పక్కన అది చూడండి, ఎలిఫెంట్స్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మరాఠా ఆర్కిటెక్చర్ స్టైల్లో. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతాయట. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నర్మదా ఒడ్డునే ఈ ఫోర్టు. నర్మదా ఒడ్డునున్న ఈ ఘాట్ని అహల్యా ఘాట్ అని పిలుస్తారట. ఇక్కడ చాలా బోటింగ్ అది కూడా నడుస్తుంది. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. ఎదురుగుండా అక్కడ తులసి కోట కనపడుతుంది కదా, వైట్గా ఒకటి కనపడుతుంది. అదే అక్కడ ఉన్నదే అహల్యాబాయి అంతిమ దహన సంస్కారాలు జరిగిన ప్రదేశం అన్నమాట.
దాని వెనకాల ఉన్నది మిగతా రాజవంశస్థుల సమాధులు. నర్మదా నది మధ్యలో ఒక చిన్న టెంపుల్ కనపడుతుంది కదా, దానిని బాణేశ్వర టెంపుల్ అంటారు. పురాణాలలో బాణాసురుడు తెలుసు కదా, గొప్ప శివభక్తుడు. అతడు ఇక్కడే శివుడి గురించి తపస్సు చేస్తాడట. అతడు ప్రతిష్ఠించిన శివలింగమే ఇప్పటికీ ఈ టెంపుల్లో ఉందిట. ప్రాచీన గ్రంథాలను బట్టి సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే విశ్వానికి కేంద్ర బిందువైన ప్రదేశంలోనే అతడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. మన భూమికి నార్త్ పోల్ స్టార్ అంటే ఉత్తర ధ్రువ నక్షత్రానికి మధ్య ఉన్న యాక్సెస్ లైన్ ఈ శివలింగంలోంచి వెళ్తుందట. అందుకే విశ్వంలోని సెంటర్ పాయింట్ అయిన ఈ ప్రదేశంలో బాణాసురుడు ఎన్నో శక్తులు పొందే ఉద్దేశంతో శివుడి గురించి తపస్సు చేశాడని చెబుతారు. ద్వాపర యుగం నుంచి ఇక్కడ టెంపుల్ ఉండేదిట. తర్వాత కాలంలో 5th సెంచరీలో ఇక్కడ టెంపుల్ కట్టబడిందని, దానిని అహల్యాబాయి హోల్కర్ తర్వాత కాలంలో రినోవేషన్ చేయించారని చెబుతారు. ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి మనం బోటు మీద వెళ్ళొచ్చు. నాకు చాలా చూడాలని అనిపించింది, కానీ ఇక్కడ మాకు టైం లేదు. 6 లోపే మనం ఆ బోట్ ఎక్కాలన్నమాట. 6 తర్వాత బోట్ రైడ్ క్లోజ్ అయిపోతుంది. నర్మద గొప్పతనం గురించి నా ఓంకారేశ్వర్ వీడియోలో కూడా చెప్పాను. పశ్చిమానికి ప్రవహించే అతి కొద్ది నదుల్లో పెద్ద నది, పవిత్రమైన నది ఈ నర్మదా నది. ఇక్కడ రాత్రి 8 గంటలకు నర్మదా నది ఆరతి అవుతుంది. ఫోర్ట్ చూసారా, ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుందో. రివర్ లో బోటింగ్ కి వెళ్తే అక్కడి నుంచి ఈ ఫోర్ట్ వ్యూ చాలా అందంగా కనపడుతుంది. మధ్యలో ద్వారం పైన ఉన్న కట్టడం చూసారా, అది మరాఠా స్టైల్ అన్నమాట. పూనాలోని శనివార్వాడ ఫోర్ట్లో కూడా ఇలాగే ఉంటుంది. నా శనివార్వాడ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా హిందీ మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. సమ్రాట్ అశోక, బాజీరావ్ మస్తానీ, ప్యాడ్మ్యాన్, ఎమ్లా పగలా దివానా, జర హట్కే జర బచ్కే, ఇంకా కొన్ని సీరియల్స్ కూడా ఇక్కడ తీశారు. ఇప్పటి వరకు మనం రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క గొప్పతనము, ఆవిడ ఫోర్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇదే మహేశ్వరు ఒకప్పుడు త్రేతాయుగ కాలంలో మాహిష్మతి సామ్రాజ్యం అన్నమాట. మహేష్మతి సామ్రాజ్యం అనగానే మనకి రాజమౌళి సినిమా బాహుబలి గుర్తొస్తుంది కదా. అది ఇది ఒకటి కాదు, ఊరికే ఆ సినిమాల పేరు అలా పెట్టారంతే. ఈ మహేష్మతి సామ్రాజ్యానికి చంద్రవంశానికి చెందిన యదు యయాతి వంశస్థుడైన హైహయ డైనాసిటీకి చెందిన కార్తవీర్యార్జునుడు, అతని గురించి చాలామంది తెలిసే ఉంటుంది. అతన్నే సహస్ర బాహు అర్జున్ అంటారు. అతనికి 1000 హ్యాండ్స్ అంటే 1000 చేతులు ఉండేవి. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడికి గొప్ప భక్తుడు. దత్తాత్రేయుడి గురించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో వరాలు, ఎన్నో శక్తులు పొందాడు. అతడు అందుకే అపజయం ఎరుగని పరాక్రమవంతుడిగా, శక్తివంతుడిగా ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. రావణాసురుడు కూడా ఈ నర్మదా నది ఒడ్డున ఇదే ప్రదేశంలో తపస్సు చేశాడట. రావణాసురుడు ఈ నది ఒడ్డున ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి ఈ నది ఒడ్డుకి వస్తాడు. ఒక భార్య కోరిక మేరకు తన శక్తివంతుడను నిరూపించడం కోసము తన 1000 చేతులతో ఈ నర్మదా నది ఫ్లోని అంటే నర్మదా నది ప్రవాహాన్ని ఆపివేస్తాడు. దానివల్ల ఒకవైపు నీటి మట్టం పెరిగి అక్కడ రావణాసురుడు తపస్సు చేసే ప్రదేశంలో నీరంతా రావడంతో రావణాసురుడు కోపంతో లేచి కార్తవీర్యార్జునుడితో ఘర్షణ పడి యుద్ధం చేస్తాడు. కార్తవీర్యార్జునుడు చాలా పరాక్రమవంతుడు కావడంతో రావణాసురుడు ఓడిపోతాడు. కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని ఇదే ప్రదేశంలో చెరసాలలో కొన్ని రోజులు బంధిస్తాడు. రావణాసురుడి తాతగారైన పులస్త్య ముని మహిష్మతి వచ్చి రావణాసురుడిని విడవమని కార్తవీర్యార్జునుడిని కోరుతాడు. ఆయన మీద గౌరవంతో రావణాసురుడిని విడిచి సత్కరించి పంపిస్తాడు కార్తవీర్యార్జునుడు. ఇదిలా ఉండగా విష్ణువు అవతారాల్లో ఒకరైన పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి దగ్గర కామధేనువు, దానినే సురభి అంటారు, అనే ఒక గోవు ఉండేది. అది ఏది కోరితే అది ఇస్తూ ఉండేది. ఒకసారి కార్తవీర్యార్జునుడు ముని ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చి ఈ గోవును చూసి తనకి ఇమ్మని జమదగ్ని మహర్షిని కోరుతాడు. దానికి అతను అంగీకరించకపోవడంతో అక్కడున్న వాళ్లతో యుద్ధం చేసి జమదగ్ని మహర్షిని చివరికి హత్య చేసి ఆ గోవును తీసుకుని వెళ్ళిపోతాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు తన తండ్రి హత్య గురించి తెలుసుకుని కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేసి అతని 1000 చేతులు నరికివేసి అతనిని వధిస్తాడు. విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రమే శాపం వల్ల ఈ కార్తవీర్యార్జునుడుగా పుడతాడని, మళ్ళీ అదే విష్ణువు అవతారం వల్ల శాప విమోచనం చెందుతాడని చెబుతారు. ఇక్కడ కనపడుతున్నదే రాజరాజేశ్వర సహస్రార్జున టెంపుల్. ఇది శివాలయంతో పాటు కార్తవీర్యార్జున టెంపుల్ కూడా అన్నమాట. ఇదే ప్రదేశంలో కార్తవీర్యార్జునుడు రావణుడిని బంధించాడని చెబుతారు. అంతేకాక కార్తవీర్యార్జునుడి వధ కూడా ఇక్కడే జరిగిందని కూడా అంటారు.
ఇక్కడ శివాలయంతో పాటు అమ్మవారి ఆలయము, వినాయకుడి ఆలయము, సూర్య దేవాలయము ఇవన్నీ ఉన్నాయట. కానీ అహల్యాబాయి హోల్కర్ దీన్ని రీబిల్డ్ చేయించారని చెబుతారు. ఇక్కడ 11 అఖండ దీపాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉంటాయట. చూడలేకపోయాము, క్యాబ్ డ్రైవర్ గొడవ చేయడంతో చీకటి పడిపోతుండడంతో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు మాకు అంత ఇంపార్టెన్స్ కూడా తెలియలేదు. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఇది విజిట్ చేయండి. ఇక్కడ కార్తవీర్యార్జున జన్మదిన వేడుకలు కూడా ప్రతి సంవత్సరము చాలా ఘనంగా జరుగుతాయట. కార్తవీర్యార్జునుడిని తలుచుకుంటే పోయిన ధనం తిరిగి రావడము, మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా వస్తాయట. అంతేకాక ఈ నర్మదా ఒడ్డున అహల్యాబాయి హోల్కర్ కట్టించిన కాశీ విశ్వనాథ ఆలయము, ఇలా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ 1 నైట్ స్టే చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. ఫోర్ట్లోనే స్టే చేయక్కర్లేదు, బయట కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్లో ఇండోర్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికి క్యాబ్లో 2.5 hours పడుతుంది. ఓంకారేశ్వర్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది 2 hours ఇంచుమించుగా పడుతుంది. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంచుమించు 3.5 hours పడుతుంది. అన్ని చోట్ల నుంచి బస్సులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు ఇందోర్ తో పాటు ఈ మహేశ్వర్ ఫోర్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నైట్ స్టే చేయకపోయినా ఇందోర్ నుంచి గానీ ఓంకారేశ్వర్ నుంచి గానీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తే ఇక్కడ అంతా కవర్ చేయొచ్చు. నర్మదలో బోటింగ్ కూడా చేయొచ్చు. ఫోర్ట్ లో రాజవాడ ఏరియా మాత్రం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 or 6 వరకే అలౌ చేస్తారు. ఓంకారేశ్వర్ నుంచి ఆఫ్టర్నూన్ బయలుదేరి రావడం వల్ల తక్కువ టైమే ఇక్కడ దొరికింది. నాకు ఇలాంటి హిస్టారికల్ ఫోర్ట్స్ చూస్తే వదిలి రాబుద్దవదు, అందుకే చాలా బాధగా ఉంది. ఎనీవే, ఇదండి రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క మహేశ్వర్ ఫోర్ట్. ఇలాంటి మహామనిషి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. చిన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తు కూడా లేదు. మన రాజ్యంలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే ఎన్నో వందల టెంపుల్స్ పునర్నిర్మించిన మహనీయురాలికి, ప్రజలను తన కన్న బిడ్డలుగా భావించిన రాజమాతకి, వీరనారికి ప్రణమిల్లుతూ ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.